ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలను కోప్పడడం జరిగింది. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను, నా ఎమ్మెల్యేలు కూడా రారు అని చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసింది. రఘురామకృష్ణం గారు 60 రోజుల అటెండెన్స్ లేకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉంది ఎమ్మెల్యేల మీద, సో దయచేసి అసెంబ్లీకి రండి అని ఆయన చెప్పడం జరిగింది అనమాట. అనర్హత వేటు పడితే మనందరికీ తెలిసిందే ఉప ఎన్నికలు వస్తాయి. సో ఆ దెబ్బకు భయపడినటువంటి వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంతమంది మత్స్యలింగం అని చెప్పేసి, తాటిపత్రి చంద్రశేఖర్ అని చెప్పేసి, ఇతగాడైతే మరీ ట్విట్టర్లో రెట్టలేస్తూ ఉంటాడు కానీ శాసనసభకు మాత్రం బోడంట, వైబాల్ నాగిరెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా అసెంబ్లీకి రావడం, అక్కడ హాజరు పట్టిక దాంట్లో సంతకం పెట్టడం, అట్నుంచి అట్లే జారుకోవడం, అసెంబ్లీకి రాకుండా వచ్చి సంతకాలు పెట్టేసి దొంగల మాదిరిగా పారిపోతా ఉన్నారు. వీళ్ళకి ఇదేం దౌర్భాగ్యం, వీళ్ళు ఎమ్మెల్యేలా దొంగలా అని చెప్పి తిట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు సిగ్గు తెచ్చుకోండి వైసీపీ ఎమ్మెల్యేలు, మీరు ఇంతకంటే దిగజారని అనుకున్న ప్రతిసారి దిగజారిపోతున్నారు.